ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తే చాలు అధికార టీడీపీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలను వారి కుటుంబ సభ్యులను అక్రమ కేసులో ఇరికించి జైళ్లకు పంపించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఉన్నదంతా నియంతృత్వ పాలనే అని నిరూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నకిలీ మద్యం కేసులో టీడీపీ గుట్టు బయట పట్టడంతో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసి తమ కక్షను తీర్చుకున్న ప్రభుత్వం అంతటితో ఆగకుండా మొత్తం జోగి రమేష్ కుటుంబాన్నే టార్గెట్ చేసింది. తనపై పెడుతున్న కేసులకు భయపడకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీ నేతల భాగోతాలను ఎప్పటికప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నిస్తూ వచ్చారు. నకిలీ మద్యం కుంభకోణం విషయంలోనూ ఆయన తనదైన రీతిలో కూటమి పాలనను ఉతికి ఆరేశారు. దాంతో ఆయనపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి అని అధికార టీడీపీ పెద్దలు స్కెచ్ వేశారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం మూలాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు పాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నకిలీ మద్యం మకిలీని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కు అంటించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావుతో ఓ వీడియో విడుదల చేయించి అందులో జోగి రమేష్ పేరు చెప్పించారు. చంద్రబాబు అసమర్థ పాలనపై వస్తున్న విమర్శల నుంచి ప్రజల ఫోకస్ పడకుండా ఉండేందుకు గాను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జోగి రమేష్ ను ఆఘమేఘాల మీద అరెస్టు చేయించారు. జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు జోగి రామును సైతం అరెస్టు చేసి వారి ఇళ్లల్లో తనిఖీలు జరిపించారు. దాదాపు 12 గంటల పాటు ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ పేరుతో ఓ హై డ్రామా నడిపించి ఎట్టకేలకు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జోగి రమేష్, జోగి రాములకు రిమాండ్ విధించింది. అంతటితో ఆగిపోని కూటమి పెద్దలు జోగి రమేష్ కుటుంబాన్ని కూడా కేసుల్లో ఇరికించాలి అని మరో ప్లాన్ వేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో జోగి రమేష్ ను చూడ్డానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేశారు అని, ఆసుపత్రి ద్వారం అద్దాలను ధ్వంసం చేశారంటూ పోలీసులు మరో అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ సతీమణిపైన, వారి కుమారులు ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం కేసు నుంచి తప్పించుకోవడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వ పెద్దల తీరు జుగుప్సాకారంగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి ఇలా చేస్తున్నారు అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కేసులతో ఆగిపోని కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా మాజీ మంత్రి జోగి రమేష్ ను, ఆయన సోదరుడు జోగి రామును విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఇలా ఉన్నట్టుండి జైలు మార్పు పట్ల జోగి రమేష్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ కుట్రల పట్ల మండిపడుతున్నారు.